హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేమైతే ఈరోజు కర్నూలులో ఉన్నాను. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెంకాయపల్లి ఎల్లమ్మకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా మామను కూడా తీసుకుపోదాం అనుకున్నాం, కానీ మా మామ రెడీ అవ్వట్లేదు. కొంచెం టైం వేస్ట్ చేస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తాను. చూడండి, అదేవిధంగా చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఇంకా సాయంత్రం అయితే బయలుదేరాము. నేను, మా మామ, మా ఫ్రెండ్స్ అందరము, మా ఫ్రెండ్ ఆర్య తనదే కారు, మేమందరం అయితే బయలుదేరేసాం. మొత్తం మీకైతే అక్కడ ఉన్నటువంటి ఏమైనా కానీ మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. ఈ రూట్ మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్ టు బెంగళూరు హైవే, కర్నూలులో తుంగభద్ర బ్రిడ్జ్ ఇది చూసే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. ఇదే విధంగా కొంచెం ముందుకెళ్తే స్ట్రైట్గా పైకి వెళ్తే బెంగళూరు హైవే, మనము లెఫ్ట్ టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కింద ఈ ప్లేస్ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. దీన్ని బిర్లా గేట్ అంటారు. ఇటు సైడ్ వెళ్తే బెంగళూరు రూట్కి, కర్నూలు సిటీలో నుంచి అలా వెళ్ళొచ్చు. మనం ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏంటి ఎలా అనేది కొంచెం చూసుకొని వెళ్ళిపోదాం. చలో ఫ్రెండ్స్, ఈ రూట్ కూడా మీరు తెలిసే ఉంటుంది. ఈ రూట్ ఏంటంటే గాయత్రి ఎస్టేట్, తెలుసు కదా గాయత్రి ఎస్టేట్ అనేది మీ అందరికీ. మేమైతే చాలా రోజుల నుంచి అనుకున్నాం గుడికి వెళ్దామని చెప్పేసి. మేము అప్పటికప్పటికే రెడీ చేసి గుడికి వెళ్ళి కొంచెం ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోదాం అనుకున్నాం. ఇక్కడ వినాయక చవితి ఘాట్ రోడ్డు, వినాయకులు అందరిని ఇక్కడే నిమజ్జనం చేస్తారు కర్నూలులో. ఈ అందరికీ మీకు తెలుసా ఆల్రెడీ, కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మీ అందరికి చెప్పాలనుకున్నా, చెప్తున్నాను. అదేవిధంగా నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం వెళ్తున్నాము. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి చాలా మైండ్ ప్రశాంతంగా వెళ్దామనుకొని మేము ఇక్కడ మళ్ళీ ఈ రూట్ మీకు తెలిసే ఉంటుంది. ఇది సి క్యాంప్ నుంచి వెళ్ళాలన్నమాట. మేము చెన్నమ్మ సర్కిల్ నుంచి బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సి క్యాంప్ నుంచి వెళ్తున్నాము. ఇటు సైడ్ అయితే నంద్యాల చెక్ పోస్ట్, అదైతే అటు సైడ్ నంద్యాలకు వెళ్తాము. స్ట్రైట్గా నంద్యాల చెక్ పోస్ట్ కాడ నుంచి నంద్యాలకు రూట్ కాకుండా ఆత్మకూరు వెళ్ళే రూట్కి స్ట్రైట్గా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా మధ్యలో మనం అంత వీడియో తీసుకుంటే లాగ్ అవుతుందని చేసి డైరెక్ట్ కొంచెం ఒక 5 కిలోమీటర్ల ముందుకు మన వెంకాయపల్లి ఎల్లమ్మ గుడి అయితే మీకు కనిపిస్తూ ఉంది. ఎల్లమ్మ తల్లి గోవింద. ఫ్రెండ్స్, మన కార్ని అయితే కొంచెం సైడ్ కాపుకొని ప్రశాంతంగా నీట్గా ఎవరైనా చూస్తారు కాబట్టి మనం కారు దిగితే మన రిచ్ వేరేలా ఉంటుంది అనేసి కొంచెం మా ఫ్రెండ్ గారికి మొబైల్ ఇచ్చిన, కొంచెం అప్పుడప్పుడు అట్లా బిల్డప్ కొట్టాలి కదా. సో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం, వెంకాయపల్లి ఎల్లమ్మ. మనం గుడికి వెళ్తేనే కంపల్సరీ టెంకాయ అయితే తీసుకుంటాము. తీసుకున్న తర్వాత కానీ డబ్బులు అయితే మనం కట్టలేదు, మా ఫ్రెండ్ కట్టినాడు. అదేవిధంగా మేమైతే మన ఫ్రెండ్ మేమందరం కొంచెం గుళ్ళు అయిన తర్వాత అమ్మాయిలు కూడా ఉంటారు కదా, కొంచెం అట్లా రెడీ అయితే మనం. ఇక్కడ మా ఫ్రెండ్ గాడైతే ముందు వెళ్తున్నాడు, ఎందుకంటే వాడికి దేవతలు అంటే బాగా ఇష్టం. ఫ్రెండ్స్, సాయంత్రం అప్పుడు బాగా ఫ్రెష్గా స్నానం చేసి వెళ్తే చాలా కూల్గా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే మన వెంకాయపల్లి ఎల్లమ్మ గుడి. యాక్చువల్లీ గుడి అనేది వేరే పక్కన ప్లేస్లో ఉంటే ఇప్పుడు ఇది కొత్తగా కట్టించిన కాబట్టి ఇక్కడ మార్చినారంట. నేను ఒకసారి దర్శనంకి వెళ్ళి అమ్మవారిని మొక్కుకొని మా ఫ్రెండ్స్ బాగుండాలని చెప్పేసి వెళ్తున్నాను. కానీ టెంకాయలు అయితే ఎల్లమ్మ గుడి ఎదురుగానే మన టెంకాయలు లోపల కొట్టనివ్వరు, బయట కొట్టనిస్తారంట. సో బయట కొట్టి నేనైతే కొన్ని మామూలుగా అందరం తీర్థం తీసుకుంటాం కదా, అలా తీర్థం తీసుకొని మళ్ళీ ఒక్కసారి దేవత ఆశీర్వాదం తీసుకున్నాను. మళ్ళీ ఒక్కసారి లోపల మొక్కిన తర్వాత లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒకసారి మొక్కేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడనే ఎల్లమ్మ గుడి పాత అంటే ఉండే గుడి ఇక్కడ కనిపిస్తుంది. అందరం వెళ్ళి మొక్కారు, నేను కూడా మొక్కుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మొక్కిన దేవతనే కదా, ఇంకా ఎవరు ఏంటినది నేనైతే కనుక్కోలేదు యాక్చువల్లీ.
కొద్దిసేపు ఆడ గురికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కొద్దిసేపు నేను మా ఫ్రెండ్స్ అందరం ముగ్గురము కూర్చొని ఇంకా ఫ్రీగా ఎప్పుడు టెన్షన్ కాకుండా కొంచెం ఫ్రీగా మాట్లాడుకుందాం అని చెప్పిన తర్వాత అలా అయిపోయిన తర్వాత వెంటనే కార్లో మనం ఎల్లమ్మ తల్లికి బాయ్ బాయ్ చెప్పేసి రూమ్కి అయితే బయలుదేరేసాము. ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ చూడండి ఫ్రెండ్స్.